UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం చేయాలనేది. వాళ్ళు ఏం చేస్తారో ప్రజలు చూస్తున్నారు. మీరు మీ యొక్క సొంత ఎజెండా తోటి మీరు బయట ప్రజలకి, ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అదే గొప్ప విషయం. మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడండి, తప్పలేదు, మాట్లాడండి. ఆ మాటలు 5 సంవత్సరాలు లేవు. ఆ విలువని గుర్తించండి. నేను అనేది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యానికి ప్రభుత్వ అధినేత ఇచ్చే విలువ మీరు మాట్లాడండి, తప్పులేదు, మీకు మాట్లాడే హక్కు ఉంది. కానీ ప్రజలు ఏం గమనిస్తున్నారు? మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి వద్దు, మేము స్వేచ్ఛగా బతకాలి, మేము స్వేచ్ఛగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూటమికి అవకాశం ఇచ్చారు. అది కూడా అసలు అన్ప్రెసిడెంటెడ్ విక్టరీ కదా. అసలు అక్కడ నా భూతో నా భవిష్యత్ సెంటర్ లోకి వెళ్ళినప్పుడు కూడా అసలు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారి గురించి మాట్లాడింది కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది కానీ ఆంధీ అన్నాడు. సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ పవన్ ఆంధీ అని అలా నేనని సార్ ఒకటే. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్నాలెడ్జ్ చేశారు దాన్ని. ఇప్పుడు ఇంత ఎన్డీఏ కూటమి సమావేశంలో రిజల్ట్ ఓరియంటెడ్ వాళ్ళంతా ప్రాక్టికల్ గా రిజల్ట్ ఓరియంటెడ్. విన్ ఇవ్వడం వల్ల మాకు అక్కడ ఎంతో గౌరవం లభించింది. సెంటర్ లో పేదవాళ్ళకి ఇచ్చా అంటాడు. పేదవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉంటే వాళ్లే పేదవాళ్ళు. అర్థమైందా? బీపీఎల్ కింద ఉన్నవాడు పేదవాడు, వాడికి ఇవ్వు. నువ్వేం చేశావు? నీకు సపోర్ట్ చేస్తారని చెప్పి కొన్ని వేల మంది 30% ఓటింగ్ ప్రజలకు ఇచ్చేసి పడేసావు ఇష్టం వచ్చినట్టు. అది ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది సార్. అది మనకి ఇక్కడ తెలంగాణలో ప్రూవ్ అయింది. పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడతాయి అనుకుంటే మీ భ్రమ. పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడవండి. ప్రజలకి భవిష్యత్తును ఎవడైతే చూపిస్తాడో వాడి కోసం ఓటేస్తారండి. ప్రజలకి ఎవడైతే సప్తవర్ణాలు చూపించి అసలు అక్కడ తీరా అక్కడ పోయేసరికి ఏమీ లేకపోతే వాడిని పాతాళానికి తొక్కేస్తారు. అది చాలా చోట్ల ప్రూవ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ అయింది. నువ్వు ఊరికే పథకాలు ఇచ్చాను, పథకాలు నేను చెప్తున్నా సార్, పథకాల్లో ఎంత డొల్ల ఉందో భవిష్యత్తులో మీకే తెలుస్తుంది. ఇద్దరున్న చోట ఒకరికే ఇవ్వడం, ఇద్దరు ఇవ్వండి కాదు సార్, ఇవన్నీ వాళ్ళు అడగట్లేదు సార్, మీరు ఇస్తున్నారు. వాళ్ళు అడిగే ఏంటో తెలుసా? మాకు మంచి బడులు ఇవ్వండి, మంచి టీచర్లను ఏర్పాటు చేయండి, మంచి నీళ్లు ఇవ్వండి, మంచి కరెంట్ ఇవ్వండి, మంచి రోడ్లు ఇవ్వండి, పని కల్పించండి, పని కల్పించండి అని అడుగుతున్నారు. ఎందుకంటే మానవ శరీర నిర్మాణం ఏర్పడింది, తను పని చేస్తూ ఉంటేనే ఎక్కువ కాలం బతుకుతాడు. కూర్చోబెట్టి పెడతా ముడ్డి గడటానికి కూడా వాలంటీర్లు వస్తారంటే తొందరగా చచ్చిపోతాడు వాడు. అత్యంత అమానుషమైనటువంటి పథకాలు ఇస్తే మేము ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తామని కలలు కన్నారు. దానితోటి పని కాదు. ప్రజలకి ఏం కావాలో అది చేయండి. ఇప్పుడు రోజా గారి తాలూకా భవిష్యత్తు ఎలా అనిపిస్తున్నారు? ఒక రోజేనే కాదు సార్, రోజా ఆవిడ ఇప్పుడు ఆవిడకి ఇంకొక పార్శ్యం ఉన్నది. ఆవిడకి సినిమాల్లోకి వచ్చేయచ్చు, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. అందరూ ఇప్పుడు పబ్లిక్ దాని మీద పెద్ద క్వశ్చనర్ తయారైంది. అంటే మనం ఎక్కడున్నా మనకు ఒక విలువ ఉండాలి సార్. ఆ విలువలు కోల్పోయినప్పుడు దానికి మనం ఏం చెప్తాం? గౌరవం ఏముంటది మనకి ఎక్కడ పోయినా కూడా? ఏదైనా పాలసీల ప్రకారం మాట్లాడచ్చు ఎక్కడైనా, నాట్ హియర్ ఆంధ్రప్రదేశ్ అని కాదు కానీ, బట్ ఎక్కడైనా కూడా పాలసీల ప్రకారంగా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు మరీ నోటికి ఏదొస్తే అది మాట్లాడారు ఆవిడ. ఇప్పుడు ఏం ఆవిడకైనా అర్థం? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన వేలు మీద వెంట్రుకు కూడా కాదు. ఇప్పుడు మనం ఏంటి అసలు? మన భవిష్యత్తు ఏంటి? డబ్బు ఉంది, డబ్బు సంపాదించారు ప్రజల మీద డబ్బు సంపాదించిన దాంతో ఏం చేయగలరు మీరు? ఎక్కడో చాటును బతకాల్సిందే. మళ్ళీ ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తాం, అవి చేస్తాం. ఏమో మీ అదృష్టంలో సినిమాలు ఉంటే మేము దానికి మనం ఎవరూ బాధ్యులు. ఇలాగే అండి రోజా గారి లాగానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దారుణమైన మనిషి అండి. అతను అత్యంత అమానుషమైన ప్రమాదకరమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కదా. రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు, ఆయనకేమో అవకాశం ఇవ్వట్లేదు ఎవరు. అత్యంత అమానుషంగా మాట్లాడతాడు. చేరువయ్యా, వైసీపీలో చేరతానని చెప్పి అడిగి ఆ పార్టీ తరఫున మాట్లాడు, మళ్ళీ విషం చెమ్మటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎగదోలుతారు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా. ఈ అరుణ్ కుమారు, ఈ ఐవైఆర్ కృష్ణారావు, అతను ఒకడు,
ఎంత బాగా చూసుకున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఎంతో గౌరవించాడు, చదువుకున్న ఉన్నత విద్యావంతులు వీళ్ళందరని. ఐవైఆర్ కృష్ణారావు చిమ్మిన విషం అమరావతి మీద మరి ఎవ్వరూ చిమ్మల. ఉండవల్లి అరుణ్ కుమార్ దాన్ని గోస్ట్ క్యాపిటల్ అన్నాడు. గోస్ట్ క్యాపిటల్ అన్నాడండి. అవును, మయన్మార్లో ఉంది, దాన్ని గోస్ట్ క్యాపిటల్ అంటారు. అలాగే ఈజిప్ట్లో ఇంకోటి కడుతున్నారు, అది కూడా గోస్ట్ క్యాపిటలే. ఏంటి సార్ ఎలా? ఇప్పుడు వీళ్ళే ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకానిక్ కావాలి కదా, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టాడు, ఐకానిక్ గెస్ట్ హౌస్ అని చెబుతున్నారు వీళ్ళే. చూడండి నాలిక ఎలా తిరుగుద్దంటే. ప్రజలు నేను ఒకటే మీడియా మిత్రులు కూడా కోరుకునేది, ఇలాంటి వయసు ఉడిగిన ఊసర వెల్లులకి లైవ్లు ఇవ్వమాకండి, వాళ్ళతోటి చెయ్యి మాకండి. మీరు కూడా ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వీళ్ళు మళ్ళీ రెచ్చగొట్టడం ఏదో చేస్తారని ఏదో అన్నారు. అవును. అంటే ఏ యాంగిల్ అండి అది? ప్రతి యాంగిల్లో అండి. ఏ అవకాశం వచ్చినా సరే అంటే నువ్వే కదా సీఎం అవ్వాలని, ఇక మీరు ఏదైనా సరే అండి, నువ్వు లేకపోతే అతను లేడు, అదే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని అతను ఎవరు ఇంకొక, ఓకే నువ్వు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వచ్చు, నేను ధోని అని కూడా అన్నా చంద్రబాబు నాయుడు గారిని. మీరు కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఆయన ధోని. అఫ్ కోర్స్. ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళిద్దరికి నచ్చింది, మనం ఏంటండి ఈ దోల కార్యక్రమం? పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుని ఒకరితో ఒకరు బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళకి నచ్చింది, మనకేంటి మధ్యలో దోల అంటున్నాను. మీకెందుకు దోల అంటే, నేను అనేది పొలిటిక్స్ అనేది ఎంటర్టైన్మెంట్ కాకూడదు, పొలిటిక్స్ అనేది ఫ్యూచర్ కావాలి, పాలసీ ఓరియంటెడ్ కదా పాలిటిక్స్ అన్నది. అంతేకాని పీపుల్ ఇదేంటండి అమానుషం. ప్రతిరోజు సాక్షి ఓపెన్ చేస్తే అబద్ధాలు. ఇప్పుడు సాక్షి ఛానల్ పేపర్ సర్క్యులేషన్ ఎంత ఉందండి ఈ రోజున? అదంతా త్రిశంకు స్వర్గమే కదా. ఏమీ లేని ఒక మాయని నిజంగా చూపించడానికి, అదే చెప్తున్నా కదా, ఒక